ఏ ఇంగ్రీడియంట్, ఏ పదార్థం ఏ యొక్క జబ్బుని క్యూర్ చేయగలదు. దాంట్లోనూ సప్లిమెంటరీ కోటాలను ఎందుకు తీసుకొచ్చారంటే మెడిసిన్ అనేది ప్రివెంటివ్ హెల్త్ కేర్ కాదు. ఇక్కడ ఎవరైనా మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. మెడిసిన్ ముందు చర్యగా ముందస్తుగా, మూర్తి గారు ముందస్తుగా వాడుకోవచ్చా? ఏంటి సార్ రామకృష్ణ సార్? ముందస్తుగా అంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ కి మెడిసిన్ వాడకూడదు. సప్లిమెంట్స్ లో ఉన్న బ్యూటీ ఏంటి? ప్రివెంటివ్ హెల్త్ కేర్ కి వాడుకోవచ్చు, వచ్చిన డిజార్డర్ ని క్యూర్ చేయడానికి వాడుకోవచ్చు, డిజార్డర్ డిసీజ్ ని మేనేజ్ చేయడానికి వాడుకోవచ్చు, చేతులు ఎత్తేసినటువంటి జబ్బులకు కూడా ప్రయోగం చేయొచ్చు. అంటే ఇక్కడ ప్రివెంటివ్ హెల్త్ కేర్ అనేది 21వ శతాబ్దంలో నీడు. దానికి సప్లిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే భవిష్యత్తులో షుగర్ రాకూడదు వాడుకోవచ్చు, బీపీ రాకూడదు వాడుకోవచ్చు, మొక్కల్లో గుజ్జు ఆరిపోకూడదు వాడుకోవచ్చు, ఇంకే డిజార్డర్స్ రాకూడదు, కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకూడదు వాడుకోవచ్చు. నిన్న పెద్దనరంలో మా బంధువు ఒక ఆయన సడన్ గా 3 రోజుల ముందు చక్కగా ఆడుకున్నాడు పిల్లలతో, అందరితో సంక్రాంతి బాగా చేయాలని కూతురు అందరికి ఫోన్లు చేశాడు. అల్లుడికి సరిగ్గా రాత్రికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్తే మొత్తం డెడ్ అయిపోయింది అని చెప్పారు. వెంటిలేటర్ మీద ఉంచారు. మరుసటి రోజు ఉదయాన్ని వెంటిలేటర్ తీశారు. అయిపోయింది, తీసుకెళ్ళిపోయారు, చనిపోయారు, అయిపోయింది. అంటే ఏ క్షణం ఏమవుతుందో కూడా. ఆయనకి అంతకుముందు బీపీ ఉందా? లేదు. పక్కన 250కి వెళ్ళింది బీపీ, మొత్తం బ్రెయిన్ లో నరాలన్నీ చిట్లిపోయి. అంటే ఏ క్షణం ఏది వస్తుందో మనం చెప్పలేకపోతున్నామే. వచ్చాక చూడడానికి ఏమీ ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఆల్రెడీ 16 ఏళ్ళ పూర్తయిన మెడికల్లో 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లు, సైంటిస్టులు ఇచ్చినటువంటి కంపెనీలో మనం పనిచేస్తున్నాం. బాగా పెరుగున్నాయా? అర్థమైందండి? అంటే మేడం మనకి ఈ ప్రోడక్ట్ రీసెర్చ్ లేకుండా రాలేదు, స్టడీ లేకుండా రాలేదు. ఒక ప్రోడక్ట్ మన దగ్గర రావడానికి ముందు ఎన్నోసార్లు క్లినికల్ స్టడీ చేసి, రీసెర్చ్ అయిన తర్వాత, క్లినికల్ స్టడీ అయిన తర్వాత, వాటిపైన ఎన్నో ప్రయోగాలు అయిన తర్వాత మన దగ్గరికి తీసుకొస్తున్నారు. అంటే డైరెక్ట్గా ఎవరి సలహాలు లేకుండా కూడా ఇది వాడచ్చు. సప్లిమెంట్స్లో ఇంకో బ్యూటీ ఏంటండి, వితౌట్ ప్రిస్క్రిప్షన్ మనం సప్లిమెంట్ తీసుకోవచ్చు. కానీ మన కంపెనీ ఏం చేస్తుంది? ఆన్లైన్ ట్రైనింగ్స్ ద్వారా నాలెడ్జ్ ఇస్తుంది, బుక్లెట్ పాంప్లెట్స్ ద్వారా నాలెడ్జ్ ఇస్తుంది, డాక్టర్లతో ట్రైనింగ్ ఇస్తుంది. మనకి మీరు ఇంటి దగ్గరే ఉంటే వారానికి 2 లేక 3 రోజులు, రోజుకి 1 గంట. మేడం 3 days ట్రైనింగ్ అటెండ్ అవ్వాలంటే ఆన్లైన్లో రోజుకి 1 గంట అంటే 3 రోజులకి ఎన్ని గంటలు? 3 hours. జస్ట్ 3 hours ఉంటే మానవ యొక్క బాడీ నిర్మాణం ఏంటి, కణాలు ఏంటి, సెల్స్ ఏంటి, ఆర్గాన్స్ ఏంటి, సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయి, ఇందులో ఉన్నటువంటి పదార్థాలు ఏంటి, కంటెంట్స్ ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఏ ఇంగ్రీడియంట్ దేని మీద పనిచేస్తుంది అనేటువంటిది 3 hours per week మీరు ట్రయల్ రన్ చేసుకుంటే, కూర్చుంటే మీకు అర్థమవుతుంది. అసలు రోగాలు ఎందుకు వస్తున్నాయో ఎవరినైనా మోకాలు అరిగిపోయిన వాళ్ళు అడగండి పేషెంట్ని, మీకు మోకాల్లో గుజ్జు ఎందుకు ఆరిపోయిందంటే ఏమో తెలియదు అంటారు. అవునా కదండి? సమాధానం లేదు, ప్రశ్నలకు సమాధానం లేదు. కానీ ఇక్కడ సమాధానం ఉంది. ఎప్పుడు అవగాహన చేసుకోగలిగితే. దీనికి ఏమైనా క్వాలిఫికేషన్ కావాలా? నాలెడ్జ్ తీసుకోవడానికి క్వాలిఫికేషన్కి సంబంధం లేదు. ఫస్ట్ మనం సబ్జెక్ట్లో డైరెక్ట్గా వెళ్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్వంతరి అనే కంపెనీ పేరు ఎందుకు పెట్టారంటే ఇందులో ఉన్నది నేచురల్ అండ్ ఆయుర్వేదిక్ అండ్ హెర్బల్, 0 సైడ్ ఎఫెక్ట్ ఫుడ్ సప్లిమెంట్స్. పొరపాటున ఒకటి వేసేసుకున్నా ఎందుకని? మీకు హార్ట్ కి ఉపయోగపడేది ఉంది, మీరు మోకాలకు ఉపయోగపడేది వేసుకున్నారు, నష్టం ఏంటి? మొత్తం వేసుకున్నా ప్రమాదం లేదు, పనిచేస్తుంది. అలాగే జుత్తు ఓడకుండా ఉంది మన దగ్గర. అందులో నోనీ ఫ్రూట్ ఉంది, అశ్వగంధ ఉంది. అశ్వగంధ జుత్తుకే పనిచేస్తుందా సార్ గురుగారు? హోల్ బాడీ. నోనీ ఫ్రూట్ దేనికి పనిచేస్తుంది? ఎన్నో రకాల క్యాన్సర్లు రాకుండా. అంటే మన దాంట్లో ఉన్నటువంటి గొప్ప శక్తి ఏంటంటే ఏ ఒక్క ప్రొడక్ట్, ఒక్క ఇమిరిచ్ మినహాయిస్తే ఇంక అన్ని ప్రొడక్ట్లు కూడా 10-15 రకాల పదార్థాలతో కలిసి తయారయ్యాయి. 10-15 రకాల పదార్థాలు. జ్యూసులన్నీ కూడా 10-15 రకాల పదార్థాలు. అందులో ఒక్కొక్క మూలిక 100 రకాల డిజార్డర్స్ పైన పనిచేస్తుంది. అంత గొప్ప ప్రొడక్ట్స్, సామాన్యమే కాదు. దానికి కావాల్సిందల్లా ఏంటంటే రోజు ఉప్పు, కారం, కూరగాయలు, రైస్ ఇవన్నీ ఎలాగైతే ఆహారంగా భావించి వండుకొని తింటున్నామో ధన్వంతరి ప్రొడక్ట్స్ కూడా ఆహారం లాంటివే. ఆహారం కన్నా గొప్పవి. గుర్తుపెట్టుకోండి, ఆహారం కన్నా. ఎందుకని ఎలాగంటున్నాను? ఆహారంలో ఇమ్యూనిటీ ఉంది. ఒకప్పుడు ఆహారమే మందుగా పనిచేయాలనేది భారతదేశంలో ఆయుర్వేద నినాదం. కానీ ఇప్పుడు ఆహారం మందుగా పనిచేస్తుందండి. ఆహారం ద్వారా కాల్షియం కావాలి. మనం తినే ఆహారంలో కాల్షియం దొరుకుతుందా సమృద్ధిగా? మనం తినే ఆహారంలో పోషకాలు, ప్రోటీన్స్ దొరుకుతున్నాయా? మనం తినే ఆహారంలో ఇమ్యూనిటీ పెరుగుతుందా? ఏమీ లేదే. అంటే మనం తినే ఆహారంలో ఏవైతే లోపిస్తున్నాయో ఆ లోపించేటటువంటి బ్యాలెన్స్డ్ పోషకాలని
ఏదైతే రాలేని పోషకాలు ఉన్నాయో వాటిని అందించేది ధన్వంతరి సప్లిమెంట్స్. గుర్తుపెట్టుకోండి మేడం, మీకు ఫుడ్ ద్వారా ఇమ్యూనిటీ రావట్లేదు, ధన్వంతరి ప్రోడక్ట్ వచ్చింది, ఫుడ్ ధన్వంతరి ప్రోడక్ట్ కలిపితే ఇమ్యూనిటీ పెరిగింది. ఇమ్యూనిటీ పెరిగితే ఏమవుతుంది? రోగాలు తగ్గుతాయి. రోగ నిరోధశక్తి పెరిగితే కరోనా తగ్గిందా లేదండి? కరోనాకి మెడిసిన్ ఏంటంటే కీర్తి గారు? ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ ఉంటే కరోనా తగ్గింది. కానీ కరోనా అంటే అందరూ భయపడ్డారే. నిన్న కాక మొన్న ఏదో హెచ్ఎంపీవీ ఏదో వైరస్ వచ్చేస్తుందని భయభ్రాంతులకు గురి చేశారు. దానికి మెడిసిన్ ఏంటి? అది గుర్తుపెట్టుకోండి. ఇమ్యూనిటీ అనేది ప్రధానమైనటువంటిది. ఆ ఇమ్యూనిటీ ఎందుకు తగ్గుతుంది అనేటువంటిది ఇప్పుడు మనం అందరం తెలుసుకోవాలి. అయితే సంపూర్ణ ఆరోగ్యం కోసం భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడు? మన మిషన్ కూడా హెల్తీ ఇండియా, ఆరోగ్యకరమైన భారతదేశాన్ని చూడాలనేది మన కోరిక. భగవంతుడు కూడా మనుషులందరూ బ్రతకడానికి ఏమి ఇచ్చాడండి? 1 ఆహారము, 2 నీరు, 3 గాలి. ఎంతకన్నా ఏమైనా కావాలంటారండి? మంచి గాలి, మంచి నీరు, మంచి ఆహారం ఉంది, బ్రతకడానికి ఇంకేం కావాలండి? బంగారం తిని బ్రతకమండి. ఆస్తులు ఎందుకు పనికిరావండి? పోయేటప్పుడు ఏమైనా పట్టుకెళ్ళి మన పూర్వీకులు 100 ఎకరాలు సంపాదించాడు, ఏమైనా పట్టుకెళ్ళాడా? గుర్తుపెట్టుకోండి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటే చివరి రోజు వరకు ఆనందంగా గడపగలిగితే అంతకన్నా మించింది ఏముందండి? అలా బ్రతకడానికి దేవుడు ఏమి ఇచ్చాడు? ఆహారం, నీరు, గాలి. దురదృష్టవశాత్తు ఈ రోజు ఏమైందంటే గాలి పొల్యూట్ అయింది, నీరు కలుషితమైంది, ఆహారం కలుషితం చేసుకున్నాం, అవ్వలే. ఈ 2 అయ్యాయి. దేనివల్ల అయ్యాయి తెలుసా? దీనివల్ల అయ్యాయి. వ్యవసాయం మీద వాడుతున్న రసాయనిక ఎరువులు, పురుగుల మందులు, ప్లాస్టిక్ వినియోగము, ఇండస్ట్రియల్ పొల్యూషన్, ఇవన్నీ కలిపి ఏం చేసే? నీటిని, గాలిని పాడు చేసే. మరి సంపూర్ణంగా 100 ఏళ్ళు బ్రతకడానికి కావాల్సినటువంటి గాలి, నీరు, ఆహారం సంపూర్ణంగా లేనప్పుడు, పొందలేనప్పుడు ఏమవుతుంది? మనం అడగొచ్చు, పూర్వీకులు ఎందుకు 100 ఏళ్ళు బ్రతికారు? వాళ్ళకు ఉన్నది ఏంటి, మనకు లేనిది ఏంటంటే, వాళ్ళకు ఉన్నది ఏంటండి? మంచి గాలి, పోషకాలతో కూడుకున్న ఆహారం, సేంద్రియంగా పండించుకునేవారు, జీవన విధానం చాలా బ్యాలెన్స్డ్గా ఉండేది. దాన్ని లైఫ్ స్టైల్ అంటారు. ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎవరైనా బ్యాలెన్స్డ్గా ఉందండి? అమ్మా, జీవనం ఏ టైంలో పని చేయాలి ఆ టైంలో చేస్తున్నారా కీర్తి గారు? పని చేయాల్సిన టైంలో, పడుకోవాల్సిన టైంలో, తినాల్సిన టైంలో మెయింటైన్ అవుతున్నావా సార్? ఉదయం 8, మధ్యాహ్నం 12, సాయంత్రం 6 గంటల లోపు భోజనం కంప్లీట్ అవ్వాలి. ఎంతమంది ఫాలో అవుతున్నారు?